శ్రీకృష్ణ భారతీయ యాదవ సేవ సమితి ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భేరి రామచంద్ర యాదవ్ తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు భాగ్యనగర్ హైదరాబాద్ యాదవ్ సమ్మేళనం స్నేహపూర్వకంగా నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో అధ్యక్షతన ఖైరతాబాద్లో జరిగింది. యాదవ సమ్మేళన సమావేశానికి భేరి రామచంద్ర యాదవ్ బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. హైదరాబాద్ సిటీ అధ్యక్షులు 33 జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, అభిమానులు, మహిళా అధ్యక్షురాలు హాజరు కావడం జరిగింది. మొదటిగా నరసింహ యాదవ్ అధ్యక్ష స్థానంలో ఉండి సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. యాదవ సోదర సోదరీమణులు పేద వర్గాలకు సహాయం చేయాలని సదుద్దేశంతో యాదవ సమితి 2023లో స్థాపించడం జరిగింది. ముఖ్యంగా పేద యాదవులు, నిరుపేదలు హైదరాబాద్లో దవాఖానాలకు వచ్చినప్పుడు వారికి రాత్రి పడుకోవడానికి షెల్టర్ ఏర్పాటు చేయడం, పేషెంట్ వచ్చినటువంటి వారికి ఆతిథ్యం ఇచ్చి, పేషెంట్ వెంట వచ్చిన వారికి ఆతిథ్యం ఇచ్చి భోజనాలు ఏర్పాటు చేయాలని సంకల్పించడం జరిగింది. దయచేసి యాదవ సమాజం ధనిక వర్గం, మధ్యవర్గం వారు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనాలని నరసింహ యాదవ్ పేర్కొన్నారు. భారత సేవా సమితి ఉద్దేశం ప్రకారం పేద విద్యార్థులకు పుస్తకాలకు, బట్టలకు, ఫీజులకు సహాయం చేయాలని సమావేశానికి హాజరైన కార్యవర్గం మరియు సభ్యులందరికీ పిలుపునివ్వటం జరిగింది. పేదలు, చదువుకున్న వాళ్ళు యాదవ సమాజంలో నిరుద్యోగ సమస్య ఎదుర్కోవటం జరుగుతుంది. ప్రైవేట్ కంపెనీలలో మరియు వ్యాపార రంగాలలో ఉద్యోగం, ఉపాధి ఇప్పించుటకు సహాయకారిగా సమితి సభ్యులు, అభిమానులు ఉండాలని కోరటం జరిగింది. వ్యాపారం దృష్టిలోని ఉపాధి, ప్రైవేట్ ఉద్యోగాలు, బ్యాంక్ లోను వచ్చినట్లుగా మన వాళ్ళు సహాయం చేయాలి. సేవా ధర్మంతో సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగంలో అభివృద్ధి చెందుటకు ఐకమత్యంగా మనం పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఈ రోజుల్లో పేదలు పెళ్లి ఖర్చులు భరించడం కష్టంగా మారింది. కాయ కష్టం కూలీ పనులు చేసుకునే వాళ్ళు పెళ్లి ఖర్చులు భరించలేకున్నారు. అందుకుగాను పేదలు, నిరుపేదలు, పెళ్లి కూతుళ్ళు, పెళ్లి కుమారునికి కృషి వస్త్రాలు యాదవ కులస్తులు, ధనికులు సహాయపడాలని కోరటం జరిగింది. అప్పుడే కొంతమంది స్పందించి 2 జతలకు మేము సహాయం చేస్తామని చెప్పడం కూడా జరిగింది. సమావేశాన్ని ఉద్దేశించి భేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ, యాదవుల ఐక్యమత్యమే మన బలం. యాదవులందరూ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కొరకు పోరాటం చేయడం తప్పనిసరి అయిందని, అందుకని పోరాటం ఏకైక మార్గమని తేల్చడం జరిగింది. ఒక్క యాదవ కులంతో మనం అందరం అధికారంలోకి రాలేమని, అభివృద్ధి చెందిన బీసీ కులాలైన మున్నూరు, కాపు, గౌడ్స్, ముదిరాజు, పద్మశాలి, యాదవ్ సమాజం ఒక్కటి కావాలని జేఏసీగా ఫెడరేషన్ ఏర్పాటు చేసుకుని అందరూ కలిసి రాజ్యాధికారం సాధించాలని, అధికారమే అన్నింటికీ మూలం మాస్టర్కి అధికారం, బీసీలందరూ మన ఓటు మనకు వేసుకుంటే 50% మనమే అధికారం సాధించుకుంటాం. అడుక్కుంటే అధికారం మన చేతికి ఎవరు అధికారం మన చేతిలో ఉంటే బడ్జెట్లోనూ విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగం ప్రతి దాంట్లో యాదవ్తో పాటు బీసీలకు న్యాయం జరుగుతుంది. అందుకని ఉద్యమం ఉధృతంగా తప్పనిసరిగా చేయాలని తెలపడం జరిగింది. ముఖ్యంగా ఏ పార్టీ అయినా బీసీలకు న్యాయం చేయటం లేదు. యాదవులు మన జనాభా ఎంత, మనకు సీట్లు కేటాయించకపోవటం, మేజర్ పార్టీలన్నీ అన్యాయం చేసి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండా చేయటం జరిగింది. యాదవ ఒక్క మంత్రి కూడా లేని మొట్టమొదటి అసెంబ్లీ ఇదేనేమో. ఐకమత్యంగా పోరాడదాం. ముఖ్యంగా బడ్జెట్లో మనమెంతో మనకంతా. మన జనాభా దామాషా ప్రకారం న్యాయం జరిగే వరకు పోరాడదాం. పిడికెడు ఉన్న అగ్రవర్ణాలు ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు వాళ్ళు తీసుకోవటం, సుదీర్ఘ కాలం అధికారంలో ఉండటం 75 సంవత్సరాల నుండి మనం గమనిస్తూనే ఉన్నాం. అందుకని పోరాటం చేయక తప్పదు. అధికారం సాధిద్దాం. యాదవులకే కాకుండా బడుగు బలహీన వర్గాలైన బహుజనులకు, నిరుపేదలకు అప్పుడే న్యాయం జరుగుతుంది అని, అందుకుగాను ప్రతి ఒక్కరూ తమ ఏరియాలలో, మండలాల నుండి కూడా అధికార దిశగా పయనిద్దామని పిలుపునిచ్చారు. రాబో సర్పంచ్ ఎలక్షన్లో, స్థానిక ఎన్నికల్లో యాదవులు, బీసీలందరూ పోటీ చేసి గెలవాలని సభాముఖంగా అందరినీ కోరటం జరిగింది. చైతన్య సభలు ఐకమత్యం కొరకు ఇక ముందు సమావేశాల ఏర్పాటుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్దామని కోరుతూ పిలుపునివ్వటం జరిగింది. ఈ సమ్మేళన సభలో ఉద్యమకారుడు రాజారాం యాదవ్, కంటెస్టెడ్ ఎమ్మెల్యే, సిటీ హైదరాబాద్ అధ్యక్షులు, ఆర్గనైజేషన్ కార్యవర్గం, 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, మహిళా అధ్యక్షురాలు, మహిళా స్నేహపూర్వకంగా బీసీ నాయకులు, గౌడ్స్, ముదిరాజు, బలిజ నాయకులు పాల్గొని ధన్యవాదాలు అదేవిధంగా పాండన్న గారికి, వెంకటేశ్వర గారికి, మన నగర అధ్యక్షులు, అదేవిధంగా ఆంజనేయ గారికి, ఇక్కడ వచ్చినటువంటి యాదవ్ బంధుమిత్రులందరికీ కూడా యాదవ్ శరణార్థులు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా పెద్దలు అన్నట్టుగా మరి మంచి కార్యక్రమం
వారు ఏదైతే సంకల్పం ఏదైతే ఉందో యాదవ్ పేద విద్యార్థులకు చదువు పట్ల కానీ అదేవిధంగా ఆరోగ్యం పట్ల ఏ ఆపద వచ్చినా కూడా సంఘం ముందుందని చెప్పేసి పెద్దలు చెప్పడం జరుగుతుంది. మరి శ్రీకృష్ణ అఖిల భారత యాదవ్ సేవా సమితి సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దాదాపు పెద్దలు అన్నట్టుగా అఖిల భారత యాదవ్ మహాసభ దాదాపు పెట్టి 100 ఏళ్ళు దాటుతుందంట. అంటే మనం పుట్టక ముందే పెట్టిరు అది. సో అది ఆర్ఎస్ఎస్ కూడా మన అఖిల భారత యాదవ్ మహాసభ తర్వాత పెట్టిరని తెలుసు, మన పెద్దలు చెప్తే విన్నాము. సో ఈరోజు ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంతాలు ఒక పార్టీని శాసిస్తున్నాయి. మరి మన సంఘాలు ఎందుకు మనం శాసించలేకపోతున్నాం? దయచేసి ఇదొక కార్యక్రమం. మన అందరం కూడా ఐక్యమత్యమే మహాబలంగా ప్రతి ఒక్కరు కూడా దయచేసి శాఖ భేదాలు విడనాడి అందరం ఐక్యమత్యంతో ఉన్నప్పుడే మనం ఏదైనా సక్సెస్ కాగలుగుతాం. చాలా మటుకు చూస్తున్నాం మన తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ శాఖ భేదాలతోటి చాలా డిస్టర్బ్ జరుగుతుంది. యాదవులు అంటే అన్నీ ఒకటే. ఇప్పుడు ఈ మధ్యలో గత ఎలక్షన్లో మనకు తెలుసు పాండన్న గారు కానీ మన నరసింహన్న గారు కూడా, ఎందుకంటానంటే మేమున్న షేర్లింగంపల్లిలో అక్కడ యాదవ్ సంఘం శ్రీకృష్ణ యాదవ్ సంఘం స్థాపించింది నేనే ఫౌండర్ని. అక్కడ ఫస్ట్ మున్సిపల్ చైర్మన్ గెలిపించడం జరిగింది, ఎమ్మెల్యే మన భిక్షపతి యాదవ్ గారిని గెలిపించడం జరిగింది, మన అంజనన్నను 40,000 మెజార్టీ ఇచ్చి అక్కడ సన్మానం చేయడం జరిగింది. ఇప్పుడు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గెలిపించుకోవడం జరిగింది. ఏంటంటే మనకు అంతిమంగా ఇవి ఏది ఉన్నా కూడా మనకు అధికారం లేక చాలా వెనుకబడుతున్నాం. దయచేసి మన అందరం కూడా ఈ యొక్క పెద్దలు నరసింహన్న గారి దృష్టి కూడా తీసుకెళ్తున్నాం, మన పాండన్న గారికి, మన ఎందుకంటే అన్న అఖిల భారతీయ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశన్న గారు. మరి ఇలా మనమందరం కూడా మన సమాజం కోసం, మన యాదవ్ సమాజం కోసం ఎంతో కష్టపడుతున్న వ్యక్తులంతా మన ఆంజనేయులన్న గారు. సో ఏంటంటే మనము దయచేసి మీటింగ్లకు వస్తున్నాము, మాట్లాడుతున్నాం, పోతున్నాం, కానీ దాన్ని ఆచరణలో పెడతలేము అనేది నా ఒక బాధ. దయచేసి అందరం కూడా ఒక సైనికులాగా పనిచేద్దాం, అందరినీ ఐక్యమత్యాన్ని కలుపుదాం. ఎవరు ఏడ కలిసినా ఆత్మీయంగా పలకరిద్దాం. ఏముంది, ఏం పోయేదేముంది అలా మనకు పలకరియడం వల్ల మరోసారి కలిస్తే కూడా పలకరియాలనిపిస్తుంది. అది అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు మనలో చాలా మటుకు నెగ్లెక్ట్ చేస్తుంటారు ఆ విషయంలో. దయచేసి అవన్నీ జర పక్కకెట్టాలి, శాఖ భేదాలు వినాలి, ఐక్యమత్యం ఉండాలి. మరి ఐక్యమత్యం ఉన్నప్పుడే ఇప్పుడు చూస్తుంటే మనం గతంలో 6-7 మంది ఎమ్మెల్యేలు ఉంటే మనకు ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యే ఉన్నట్టుండు. మరి మనకు అది చాలా బాధాకరమైన విషయం. రాబోయే రోజుల్లో ఇలాంటి అన్నకు ఎమ్మెల్యే కావాల్సిన వ్యక్తి ఆయన. పాండన్న నిజంగా చెప్పాలంటే ఎమ్మెల్యే కావాల్సిన వ్యక్తి ఆయన. మరి మనం ఏదో చిన్న లోపం జరుగుతుంది, ఆ లోపాన్ని సరి చేసుకోవాలని చెప్తున్నా. ముఖ్యంగా యాదవులు, బీసీలు ఒక 2-3 కులాలు ఏకమైతే నిజంగా రాజ్యాధికారం మన చేతిలో ఉంటుంది. అది పక్కా విషయం అది. కాబట్టి అందరం కూడా దయచేసి అంతిమ మనం ఎన్ని ఏం చేసినా వడ్డిచ్చేటోడు మనోడు ఉంటే ఏ పంతులు ఉన్నా ఇంత పడుతుంది, ముక్కలు పడతాయి అన్నట్టుగా మనకు రాజకీయంగా మనం చైతన్యమై రాజకీయంగా ఇలాంటి వ్యక్తులను ఎమ్మెల్యేలు చేసుకోవాలి, ఇలాంటి వాళ్ళని ఎమ్మెల్యేలు చేసుకోవాలి. పెద్దలకు ఏదైనా రాజకీయ అధికారం ఉంటేనే కదా మనం ఏదన్నా సాధించుకోగలుగుతాం. ఇప్పుడు మనం గమనించాలి, చాలా ఉన్నాయి చెప్పాలంటే. చాలా నష్టపోతున్నాం మనం, అనేక రకాలుగా నష్టపడుతున్నాం. ఇప్పుడు మన పాల డైరీ ఉంది, మనం చేస్తున్నామా? దానిలో ఎన్నో సబ్సిడీలు ఉన్నాయి. అవి మన వాళ్ళకి తెలిసి వాళ్ళకి సబ్సిడీలు ఇప్పించి దంద ఇప్పించే స్థితిలో ఉందా మన సంఘం? లేదు. పోనీ ఒక ఐఏఎస్ కలెక్టర్ ఇప్పించిన దాఖలాలు ఉన్నాయమంటారా? అది లేదు. సో ఎవరో పెద్దలు అన్నట్టుగా కొన్ని సంఘాలు తమ ఎంతో కొంత సేవ చేస్తున్నారు. ఇవాళ నిజంగా కూడా అన్న మంచి ఉద్దేశం. 2 ఏళ్ళ మరి సంఘం స్థాపన చేసి పేద విద్యార్థులకు కానీ, పేద యాదవ్ అమ్మాయిలకు కానీ పెళ్లి విషయంలో కానీ, మరి చదువు విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ చాలా గొప్ప విషయం అన్న తీసుకున్నారు. అన్నకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక పోతే ఇంకా 3 ఏళ్ళు ఏమో ఉన్నట్టున్నాయనా ఎలక్షన్స్. దయచేసి ప్రతి గ్రామ స్థాయి నుండి మనం చైతన్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం నిజంగా కూడా ఒక ప్రణాళిక లేక మనం ఆగమవుతున్నాం. ప్రణాళికతో ముందుకెళ్తే రాబోయే రోజుల్లో మరి ఇలాంటి వాళ్ళు చాలామంది మన వాళ్ళు ఎన్నో ఏళ్ళ ఇప్పుడు బీజేపీ పార్టీలో అన్న సేవ చేయబట్టి
కనీస గుర్తింపు కూడా దొరకలేదు. ఎందుకంటే అంటే సంఘాలు స్ట్రాంగ్గా లేవు కాబట్టి. స్ట్రాంగ్గా ఉంటే పార్టీలు సంఘాల దగ్గర రావాలి, మనం పోయి ఆడుకోవడం వద్దు. దయచేసి అర్థం చేసుకొని భావన ఇదంతా కూడా మనము ఎప్పుడైతే చిన్న భిన్నంగా ఉంటున్నామో అది పార్టీలు కూడా ఏం చేస్తున్నాయంటే వీళ్ళు ఇంతనే వీళ్ళు ఐక్యమత్యం లేదనే విషయం వాళ్ళకు స్పష్టంగా తెచ్చిపోతుంది. కాబట్టి దయచేసి మనం అందరం కూడా ఐక్యమత్యంగా ఉండి పార్టీలకు మనకు అరే వీళ్ళంతా ఐక్యంగా ఉన్నారు, వీళ్ళు వన్ సైడ్ అనుకుంటే వారైతారు, వాళ్ళు వన్ సైడ్ అనుకుంటే వాళ్ళు ఒక మనిషిని గెలిపించుకోగలుగుతారు అని ఒక విధానం తీసుకొచ్చినప్పుడే ఆ పార్టీలు కూడా భయపడి మనకు సీట్లు ఇవ్వడం జరుగుతుంది, మనం గెలిపించుకోవాలి. మరి అనుకునేగా చాలామంది యువకులు కానీ మరి ముఖ్యంగా మహిళా సోదరులు కూడా చాలా ఆలోచించాలి. మనం దీని మీద ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇంకా ఈ కార్యక్రమానికి నన్ను పెద్దలు నరసింహన్న ఆహ్వానించినందుకు మరి మీ అందరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఏపైనా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై యాదవ్, జై మాధవ్. ఇప్పుడు ఊరుగంటి వెంకట్ యాదవ్ గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. మొదట ఆపరేషన్ సింధు